చూస్తున్నాం. ఉదయం క్లాస్మేట్ కి విషయం చెప్పి సాయంత్రానికి ఇటు ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ప్రెజెంట్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీమును మల్లారెడ్డి గ్రామంలోనైతే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొని ఉంది. అయితే తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పడం జరిగింది. మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి అయితే ఆ తర్వాత దానికి సంబంధించి కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆ అమ్మాయికి ఒక బ్రదర్ ఉండటం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ అబ్బాయిని కొట్టడం జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక ఆ అబ్బాయి సాయంత్రానికి కూడా సూసైడ్ చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతోనైతే ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే మనస్తాపానికి గురైన శివకిషోర్ అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రజెంట్ అయితే ఎవరైతే అమ్మాయి ఉన్నారో తనకి విషయం చెప్పడం వల్ల ఈ గొడవంతా కూడా చోటు చేసుకుంది. అయితే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు మరోవైపు ఎవరైతే ఆ అబ్బాయిని కొట్టడం జరిగిందో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే పరారులో ఉన్నారు. ప్రత్యేక టీం అయితే ఇటు గాలింపు చర్యలు చేపట్టింది. అయితే దీని గురించి కూడా సిరిసిల్ల డిఎస్పీ అయితే ప్రత్యేక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో తిని విషయం చెప్పారని తెలిసిన తర్వాత తనతో గొడవ పట్టడం, ఆ అబ్బాయితో గొడవ పట్టడం, తర్వాత తన మీద అటాక్ చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఊర్లో అందరికీ తెలియటము, మరోవైపు పేరెంట్స్ వీళ్ళందరికీ తెలియటంతో కూడా ఆ అబ్బాయి మనస్తాపానికి గురయ్యాడు. మనస్తాపానికి గురై కూడా సాయంత్రం కల్లా సూసైడ్ చేసుకున్నాడు. అయితే దీని గురించి కూడా ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారో విందాం. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించారు అంతే. నాతో కూడా డైరెక్ట్ చెప్పారు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా ఫోన్ మాట్లాడినా చాటింగ్ చేసినా అని బొక్క మొత్తం నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. నేను పోయినప్పుడు అలా అందుకే సెంచరీ లేండు. ఇక మళ్ళీ చేసుకుంటా అంటే మళ్ళీ ఏడగొడతారు అని చేసుకోనని చెప్పిండాడు అంతే. ఇక మళ్ళీ ఆడ వచ్చినాక ఇక మళ్ళీ ఏం చేసిండ్రో, ఫోన్ చేసిందా పోరి ఏం చేసిందో తెలియదు. ఇక తెలియదు వాళ్ళు బెదిరించారో తెలియదు అంతే. వాళ్ళు చేసుకుంటారు కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి నేను ఏడుస్తుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది కొట్టిర్రు అని చెప్పిర్రు. నాతో నన్న కానీ నేను ఎవరినన్నా దొరికిపోయి మాట్లాడిద్దుంటి కొట్టిర్రన్న సంగతి నాకు అస్సలే చెప్పలేడు వాడు. లేకపోతే నేను వాళ్ళని మంచిగా చేద్దుంటి ఎందుకు కొట్టిర్రు అని. వాళ్ళు చెప్పలేడు. వాళ్ళు కూడా నాతో అనలేరు కొట్టినామని. అసలుకి వాడు ఇట్లా అయినాకనే వేరేటోళ్ళు అందరు అంటే నాకు ఎరికైంది కొట్టిర్రు అని. ఇద్దరికి అంతే, ఒకటే క్లాసు హై స్కూల్ మర్రెడ్డిపేటని హై స్కూల్. ఇద్దరు ఇంట్లోనే రూమ్లోనే 7కి అయితే నేను చూసినప్పుడైతే ఫోన్ చూస్తుండు. తర్వాత నేను 7:30కి ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండు, వెళ్ళలేదు. అప్పటికి గొల్లంలో తీయు శివ తీయు అన్న కానీ తిత్తలేడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఇద్దరికి, శివకి ఇట్లా డోర్ తిత్తలేడు మీరు ఫోన్ చేయరి అంటే వచ్చిరు. ఇక వచ్చి శివగా అన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ తిత్తలేరు. ఇక పండుకుంటూ వచ్చి పిన్ని అని అన్నారు. అంటే కాదు తీయు వాళ్ళు ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండట, నేను ఊరేసుకుంటా అని చెప్పిండట తీయు అనగానే ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది. పన్నాళ్ళకి బయటకు తెరిచిండు. ఆయనతో మేము తన్నన కాళ్ళు లేపి ఆయన కాడని కోసేసినాము, దించినాము. అప్పటికి కొంచెం అన్నాడు. అనగానే డాక్టర్ని పిలిపించగానే వచ్చిండు. ఆయనతో జస్ట్ చూసి ఏం లేదు అయిపోయిందని అన్నాడు అంతే.